జై బజరంగి. రామాపురం అనే గ్రామంలో రాజయ్య అనే అతను నివసిస్తూ ఉండేవాడు. ఆ గ్రామానికి దగ్గర్లోనే ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవి నుండి కట్టెలు తెచ్చి అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. అడవి నుండి కట్టెలు తీసుకురావడం కోసం ఒక గాడిదను పెంచేవాడు. ఆ గాడిద తన యజమాని కోసం చాలా కష్టపడేది. నేను మోయగలను అనే నమ్మకంతోనే కదా నా యజమాని నాపై కట్టెలు వేస్తాడు. నా యజమాని ఆనందంగా బ్రతకాలి అంటే నేను ఎక్కువ కట్టెలు మోయగలగాలి. అప్పుడు తనకు ఎక్కువ ధనం లభిస్తుంది. తను బాగుంటాడు, తను బాగుంటే నేను బాగుంటాను. గాడిద మోస్తుంది కదా అని రాజయ్య అత్యాశతో ఇంకా ఎక్కువ కట్టెలు వేసేవాడు. యజమాని కోసం ఆ బరువును భరించేది. గాడిదను గమనిస్తూ ఉన్న ఎలుక ఒకరోజు గాడిదతో ఇలా అంటుంది. గాడిదా, నీ శక్తికి మించిన బరువును ఎందుకు మోస్తున్నావు? నీ యజమాని నిన్ను అర్థం చేసుకోకుండా వాడుకుంటున్నాడు. అది ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఎలుక, నా శక్తికి మించిన బరువు మోస్తున్నాను అని నాకు తెలుసు. అది నాకు సంతోషమే. నా యజమాని సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. నీ యజమాని సంతోషం నీ సంతోషం అంటున్నావు. నీ బాధ నీ యజమాని బాధ అవుతుందా? ఎందుకు కాదు? నేను తన కోసమే కష్టపడుతున్నాను కదా. అతను నీ బాధ అర్థం చేసుకుంటాడని నాకు నమ్మకం లేదు. బాధ అర్థం చేసుకునేవాడు నీ మీద అంత భారం వెయ్యడు. నాకనిపించింది నేను చెప్పాను. తర్వాత నీ ఇష్టం. గాడిద ఆలోచించడం మొదలుపెట్టింది. నా యజమాని ఎలుక అనుకున్నట్టు కాదు. నా బాధను అర్థం చేసుకుంటాడు. తన కోసమే నేను కష్టపడుతున్నాను అని నా యజమానికి ఖచ్చితంగా తెలుసు. కానీ ఒకవేళ ఎలుక అనుకున్నదే నిజమైతే? తన యజమానికి తనపై ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకోవాలని గాడిద నీరసంగా ఉన్నట్టు నటించింది. కాని అత్యాశతో ఉన్న యజమాని గాడిద గురించి ఆలోచించకుండా గాడిదను కట్టెల కోసం అడవికి తీసుకువెళ్లాడు. నా జీవితం నా యజమాని కోసమే అన్నట్టుగా కష్టపడ్డాను. కానీ నా యజమాని దృష్టిలో నేను తనకు ఉపయోగపడే వస్తువును మాత్రమే. ఆ సమయంలో ఎలుక గాడిద దగ్గరకు వస్తుంది. ఏమిటి మిత్రమా, అంతగా ఆలోచిస్తున్నావు? ఏమైంది? నువ్వు చెప్పినదే నిజమయ్యింది మిత్రమా. నా యజమానికి నేను ఏమైనా పర్వాలేదు. నాతో పని చేయించుకుని అతను సంపాదించుకోవాలి. అతను చాలా అత్యాశపరుడు. ఇక నుంచి నా సంతోషం కోసం మాత్రమే బతుకుతాను. ఎలుక మిత్రమా, నీకు చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది మిత్రమా. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. గాడిద అక్కడ నుండి అడవిలోకి బయల్దేరింది. తన మనస్సులో ఏదో తెలియని ఆందోళన. కాని ఎటువంటి కష్టమైనా ఎదుర్కొని సంతోషంగా బతకాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. నాకంటూ ఒక నివాస స్థలం కావాలి. చాలా రోజులు కష్టపడి అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్న మంచి స్థలాన్ని వెతికి అక్కడ సంతోషంగా ఉంటుంది. అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. గాడిదకు దేనికి లోటు ఉండేది కాదు. అలా కొన్ని నెలలు గడిచాయి. మిత్రమా, నన్ను సింహం తరుముతోంది. నాకు ఎటు వెళ్లాలో తెలియటం లేదు. నాకు సహాయం చేయవా మిత్రమా? నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి. ముందు ప్రశాంతంగా ఉండు. ఆ పొదల వెనుక దాక్కుని ఉండు. అంతా నేను చూసుకుంటాను. కొంతసేపటికి అక్కడికి సింహం జింకను వెతుక్కుంటూ వచ్చింది. ఓయ్ గాడిదా, ఇటువైపు జింక రావడం చూశావా? పాత గృహాల వైపు వెళ్ళింది. నువ్వు చెప్పినట్టుగా జింక అక్కడ లేకపోతే నీ సంగతి చూస్తా, గుర్తుపెట్టుకో. సింహం అక్కడ నుండి జింక కోసం వెళ్ళింది. జింక గాడిదకు కృతజ్ఞతలు చెప్పింది. జింక, సింహం ఖచ్చితంగా తిరిగి ఇక్కడికే వస్తుంది. మనం ఇక్కడ ఉండకూడదు. త్వరగా ఇక్కడి నుండి వెళ్దాం, పద. గాడిద పరోపకారం కోసం అన్ని వదులుకుని జింకతో అక్కడ నుండి బయల్దేరింది. అక్కడ నుండి చాలా దూరం వచ్చాయి. వాటికి ఒక నక్క ఎదురయ్యింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇక్కడ చూడలేదు. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము వేరే దారి లేక ఇటు వచ్చాం. ఉండడానికి నివాస స్థలం కోసం వెతుకుతున్నాం. మీరు
సరైన సమయానికి వచ్చారు. ఈ దగ్గరలోనే నాకు తెలిసిన గృహం ఉంది. అక్కడ దేనికి లోటు ఉండదు మీకు. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. నక్క వారిద్దరినీ అక్కడికి తీసుకువెళ్తుంది. నక్క అక్కడ నుండి వస్తూ ఇలా అనుకుంటుంది. ఆహా, భలే దొరికారు. వీరిద్దరి గురించి సింహానికి చెబితే సింహం విందు చేసుకుంటుంది. నాకు ఎంతో కొంత లభిస్తుంది. అలా నక్క దుర్బుద్ధితో వాటిని మోసం చేసి సింహానికి ఆ విషయం చెప్తుంది. సింహం, నక్క వాళ్ల గుహకు వస్తాయి. గాడిద కంగారు పడకుండా నక్క మోసం చేసిందని గ్రహించి తెలివితో ఇలా అంటుంది. ఓయ్ నక్క, నాకు ఒక్క సింహంతో కడుపు నిండదు అని తెలుసు కదా. నిన్ను 2 సింహాలను కదా తీసుకురమ్మన్నాను. గాడిద గంభీరంగా, ధైర్యంగా అన్న మాటలు విన్న సింహానికి భయం వేసింది. నక్క మోసం చేసింది అని తెలుసుకుని భయంతో అక్కడ నుండి వెళ్ళిపోయింది. గాడిద, నువ్వు నీ తెలివితేటలతో సింహాన్నే బోల్తా కొట్టించావు. ఎదురుగా సింహం ఉన్నా నీ ధైర్యం కోల్పోకుండా ఉన్నావు చూడు. ఎప్పటికీ నీకు తిరుగు ఉండదు. నీ వల్ల మంచి గుణపాఠం నేర్చుకున్నాను. ఇక ఎవరిని మోసం చేయను. నన్ను క్షమించు మిత్రమా. గాడిద తన పరోపకార బుద్ధి, తెలివి, స్నేహ స్వభావం వల్ల చాలామంది స్నేహితులతో సంతోషంగా జీవిస్తుంది. మిత్రులారా, ఈ కథలో గాడిద తన యజమాని తన విలువను గుర్తించక వస్తువులా ఉపయోగించుకుంటున్నాడని తెలిసి ధైర్యంతో కష్టాలు ఎదురైనా సంతోషంగా జీవించాలని అడవిలోకి వెళ్ళింది. అడవిలో సుఖమైన జీవితం ఉన్నప్పటికీ పరోపకారం కోసం ఆ సుఖాన్ని త్యాగం చేసింది. నక్క తనను మోసం చేసిందని తెలిసాక కంగారు పడకుండా ప్రశాంతతతో, సమయస్ఫూర్తితో నక్కను, సింహాన్ని బోల్తా కొట్టించింది. మిత్రులారా, మనం కూడా విలువలేని చోట విలువను ఆశించకుండా మన విలువలను వదులుకోకుండా బ్రతకాలి. కష్టం, సుఖం మన జీవితం నుండి ఎప్పటికీ వేరు కావు. మనం తెలివి, ధైర్యం, పరోపకారం, సమయస్ఫూర్తితో జీవించాలి. మిత్రమా, మన కథ వీళ్ళకి నచ్చిందంటావా? వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేస్తారు మిత్రమా. బాగా నచ్చితే షేర్ కూడా చేస్తారు.